నమస్తే వెల్కమ్ టు లియా న్యూస్. తిరుమల తిరుపతి లడ్డు అంశం వైసీపీని షేక్ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అందులో భాగంగానే మరి జగన్మోహన్ రెడ్డి ఒక సరికొత్త డ్రామాకైతే తెరలేపారు. ఈ నెల 28న ఆయన తిరుపతి వెళ్ళబోతున్నట్టయితే ప్రకటించారు. మరి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి తిరుమల వెళ్ళడం ఒక లెక్క, ఇక మీదట వెళ్ళడం మరో లెక్క అన్నట్టుగా ఉన్న నేపథ్యంలో మరి రేపు ఆయన డిక్లరేషన్ ఇస్తారా ఇవ్వరా అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది. రేపు తిరుమల పర్యటన వెనుక జగన్మోహన్ రెడ్డి ఎలాంటి కుట్రలకు తెరలేపారు, దీని వెనుక ఉన్న వ్యూహం ఏంటి, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు టీడీపీ లీడర్ ఆర్యు రెడ్డి గారు. నమస్కారం అండి. సో జగన్మోహన్ రెడ్డి ఈ నెల 28న తిరుపతి వెళ్తున్నాను అని చెప్పారు. కూటమి ప్రభుత్వం తనపై కావాలనే ఇలాంటి ఆరోపణలు చేస్తుంది, భక్తుల మనోభావాలను దెబ్బతీసింది, దీంతో మాకు ఎటువంటి సంబంధం లేదు, వాళ్ళు చేస్తున్న ఆరోపణలకు గాను ప్రాయశ్చిత్తంగా మేము వెళ్తున్నాము అని చెప్పి ఆయన ఇప్పటికే ప్రకటించారు. అలాగే రేపు వెళ్ళబోతున్నారు. సో ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు తిరుమల వెళ్ళినా కూడా ఆయన డిక్లరేషన్ ఇవ్వలేదని చంద్రబాబు గారే స్వయంగా చెప్పారు. సో రేపు ఆయన వెళ్ళబోతున్న నేపథ్యంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే చర్చ నడుస్తోంది, జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ ఇస్తారా ఇవ్వరా అని చెప్పి. సో ఏం చెప్తారు రేపు ఆయన తిరుమల పర్యటన గురించి? అంటే 2019 నుంచి 2024 వరకు ఏ ప్రభుత్వం ఉందనే సంగతి ఇంకా ఈ జగన్మోహన్ రెడ్డి మర్చిపోతూ ఉన్నాడు. అతను 2019లో ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల్ని మోసం చేసి, ఒక్క ఛాన్స్ అని చెప్పి మోసం చేసి అధికారంలోకి రావడం జరిగింది. 2019 నుంచి 2024 వరకు అధికారంలోకి రాగానే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా మోసం చేశాడు, ఎంత దారుణాలకు ఒడిగట్టాడు అనేది 5 సంవత్సరాలు మనం చూసాం. అది ఒక తెలుగుదేశం పార్టీగానో లేకపోతే ఒక తెలుగుదేశం పార్టీ నాయుడుగా నేను ఈ ప్రజలకు చెప్పాల్సిన అవసరమైతే లేదు. ఏ ఉద్దేశంతో ఈరోజు తిరుపతికి వచ్చి మళ్ళీ మతాల మధ్యన, కులాల మధ్యన, ప్రాంతాల మధ్యన గొడవలు సృష్టించడానికి ప్లాన్ చేస్తూ ఉన్నావు? 2019 2024 వరకు ఉండేది వైసీపీ ప్రభుత్వమే కదా, దానికి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డే కదా. అప్పుడు ఆ ప్రభుత్వంలో ఉండి ముఖ్యమంత్రిగా హోదాలో ఉండి ముఖ్యమంత్రిగా మొత్తం వ్యవహారాలు నడిపించింది జగన్మోహన్ రెడ్డే కదా. మరి ఒక ముఖ్యమంత్రికి ఈ ప్రపంచానికి ప్రసిద్ధ దేవాలైనటువంటి, హిందువులకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం విషయాల ఒక ముఖ్యమంత్రికి తెలియవా? ఒక ముఖ్యమంత్రే కదా దేవస్థానాలకు, ఒక ప్రముఖ దేవస్థానాలకు కానీ అన్నిటికీ చైర్మన్ని అపాయింట్ చేసేది ఒక ముఖ్యమంత్రే కదా. అంటే ఒక ముఖ్యమంత్రికి సంబంధించిన బంధువులే ఈ గత 5 సంవత్సరాలు వాళ్ళ పాలనలో అధ్యక్షులుగా ఉండడం జరిగింది, ప్రెసిడెంట్లుగా ఉండడం జరిగింది. ఈరోజు హిందువులకి అత్యంత ప్రీతిపాత్రమైన దేవుడు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి. అట్లాగే అత్యంత విలువైన ప్రసాదం కూడా అటు శ్రీవారికి కానీ ఇటు భక్తులకు కానీ ప్రీతిపాత్రమైనది లడ్డూ ప్రసాదం. అలాంటి లడ్డూ ప్రసాదంలో అత్యంత దారుణంగా, కిరాతకంగా వీళ్ళు మాంసకు సంబంధించిన ఏదైతే ఆయిల్స్ ఉన్నాయో దాన్ని, ఆ ఆయిల్స్ని నెయ్యిగా తయారు చేసి స్వామివారి ప్రసాదంలో కల్తీ చేస్తే ఈరోజు ప్రపంచం అంతా దుమారు లేస్తూ ఉంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ నాకేం సంబంధం లేనట్టుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రవర్తిస్తూ ఉన్నాడు. మేము ఈ మీడియా ద్వారా, మీ ద్వారా మాజీ ముఖ్యమంత్రిని, ఇప్పుడు పులివెందుల శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నాం, నీది ఏ కులం, నీది ఏ మతం? నేను గర్వంగా చెప్తాను, నేను పులివెందుల వాసినే, నాది హైందవ మతం, నాది హిందూ మతం, నేను రెడ్డి కులస్తుణ్ణి, నేను గర్వంగా చెప్తాను. మరి నువ్వు చెప్పు, నీది ఏం కులమో చెప్పు, నీది ఏం ప్రాంతమో చెప్పు, నీది ఏం మతమో చెప్పు. ఈరోజు హిందువులు అత్యంత ఇష్టపడే దేవుడు ఏ దేవాలయమైనా సరే 2019 నుంచి 2024 వరకు కూడా వీళ్ళు అధికారులు ఉన్నప్పుడు హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వీళ్ళు హిందూ దేవాలయాల మీద దాడులు జరిగాయా లేదా? మరి ఆనాటి ఆ బాధ్యతగా ఉండే ముఖ్యమంత్రి ఏ రోజైనా బయటకు వచ్చినాడా? ఈ 5 సంవత్సరాలు కూడా దేవాలయాల మీద కానివ్వండి, హిందువుల మీద కానివ్వండి, హిందూ మత పెద్దల మీద కానివ్వండి, హిందూ మతకు సంబంధించిన దేవాలయంలో కానీ విగ్రహాల మీద కానీ దాడులు చేస్తే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఏ రోజైనా సరే అతను కనీసం రెస్పాండ్ అవ్వడం జరిగిందా? ఈరోజు ఇంత దారుణాది ఒడిగట్టి కనీసం మేము పాపం చేశాము, తప్పు జరిగిందని ఒప్పుకోకుండా తిరిగి ఈరోజు తిరుపతికి రావడం జరుగుతూ ఉంది. మేము హిందువులం, మేము హైందవ ధర్మాన్ని పాటిస్తాం, సనాతన ధర్మాన్ని మేము గౌరవిస్తాం, మా ధర్మాన్ని, మా హిందూ మతాన్ని, మా యొక్క దేవుళ్ళని మీరు కించపరిస్తే మేము ఊడుకునే ప్రసక్తి లేదు. ఈరోజు తిరుపతికి వచ్చి నాకేం సంబంధం లేదని చెప్పంటా ఉన్నాం. ఏ అధికారంతో నువ్వు తిరుపతికి వస్తూ ఉంటున్నావు? దానికి సమాధానం చెప్పు. ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పు. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజల యొక్క సొమ్ముని 5 సంవత్సరాలు నువ్వు తాడేపల్లి ప్యాలెస్లో, రకరకాల ప్యాలెస్లో కూర్చొని ఇష్టాజంగా నువ్వు భోగ రాజ్యాలు అన్నీ అనిపించినావు. కాబట్టి ఇప్పుడు నీ పాపం చెల్లారింది. దీనికి నువ్వు సమాధానం చెప్పగలగాలి. ఒక తిరుమల అనేది ఒక సనాతన ధర్మాన్ని పాటించేది. ఆ యొక్క దేవాలయానికి రావాలంటే కనుక హిందువై పుట్టాలి, లేదా హిందువుగా మారాలి, లేదా హిందూ దేవులపై అంకిత భావం అయ్యి ఉండాలి.
దాన్నే డిక్లరేషన్ ఫామ్ అంటారు. ఈ యొక్క ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఈ యొక్క పవిత్ర పుణ్యక్షేత్రానికి ఎవరైనా రావచ్చు, కానీ అది హిందూ మతమై ఉండాలి. ఇతరాతర అన్య మతస్థులు ఎవరు వచ్చినా సరే ఖచ్చితంగా ఒక డిక్లరేషన్ ఫామ్ ఇవ్వడం అనేది రివాజు. హిందూ మతం మీదే కాదు, అంటే రకరకాల వార్తలను వాళ్ళు కూడా తెర మీదకి తీసుకొస్తారు. ఈ బెరూసలేం వెళ్ళినప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఒక క్రైస్తవుడు. బెరూసలేం వెళ్ళినప్పుడు మిగతా హిందువులు వెళ్ళినప్పుడు మీ దగ్గర డిక్లరేషన్ ఫామ్ తీసుకోకుండా ఉంటారా? అట్లాగే మీరు మక్కా అనే ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు, మక్కా అనే ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు మీ దగ్గర డిక్లరేషన్ తీసుకోకుండా వాళ్ళు మేము లోపలికి రాణిస్తారా? మా హిందూ దేవాలంటే మీకు అంత చీపునా? మా హిందూ దేవుళ్ళు అంటే అంత చీపునా? ఎవడరా మీ వైసీపీ ప్రభుత్వం మీది? మీ ఏం పార్టీ మీద అసలు అనుకోండి. వైవి సుబ్బారెడ్డి గారు స్వయంగా చెప్పారు, తిరుమలకి రావాలంటే డిక్లరేషన్ అవసరం లేదు. ఈవెన్ దానిపైన ఒక ఎవరండి వైవి సుబ్బారెడ్డి? ఇప్పుడు కూడా గతంలో చాలాసార్లు జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల వచ్చారు, ఇప్పుడు కొత్తగా ఆయన డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏం లేదని కూడా వాళ్ళు మాట్లాడారు. ఆ రోజు మీ కుక్కల గ్యాంగే కదా మాట్లాడింది. ఆ రోజు మీ యొక్క ఏదైతే కామరూపంలో ఉండే పార్టీ వ్యక్తులే కదా మీరందరూ మాట్లాడినారు. ఎప్పుడు కూడా ప్రతి హిందువు కూడా దీని మీద ఎన్నోసార్లు సందర్భాల్లో ఎన్నో వేదికల ద్వారా తనకున్న అవకాశాలను పెట్టుకొని ఎన్నో విధాలుగా ఇతని మీద ప్రశ్నించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి కానీ, ఒక రాష్ట్ర నాయకుడికి కానీ, లేకపోతే ఒక రాజకీయ నాయకుడికి కానీ వాస్తవంగా చెప్పాలంటే మనము దేవుడి గది దాటితే మతం ఉండకూడదు, ఇంటి గుమ్మం దాటితే కులం ఉండకూడదు అని అంటారు ఏ రాజకీయమైనా సరే. అంటే పూజ గది దాటితే మతం ఉండకూడదు, ఇంటి గుమ్మం దాటితే కులం ఉండకూడదు అని చెప్పి అంటారు. అందుకోసం మన సెక్యులర్ కంట్రీ. కానీ ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాకముందు కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత కానీ కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని రకరకాలుగా విభజించి పాలించినాడు కదా. మీరు ఈరోజు పవిత్ర తిరుమల దేవస్థానంలో ఆ యొక్క పవిత్రమైన కొండల మీద గత 5 సంవత్సరాల్లో మీరు ఈ యొక్క సుబ్బారెడ్డి ఒక చైర్మన్గా ఉన్నప్పుడే అన్యమత ప్రచారం జరగలేదా? అంటే అన్యమత ప్రచారం జరగాలంటే కేవలం ఒక హిందూ దేవాలయాల మధ్యనే జరగాలనా? అది కూడా ఒక పవిత్ర స్థలమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎన్నో వేదికల మీద ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రజలకు పాల్గొన్నారు. అలాగే ముఖ్యంగా అప్పటి ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్నో విధాలుగా నిరసన కార్యక్రమాలు తెలియజేసినా లేదా? ఈ యొక్క ప్రసాదం ఏదైతే లడ్డు ప్రసాదం ఏదైతే నాణ్యత లోపాలు ఉన్నాయో అని అనగానే ఆనాటి ప్రతిపక్ష హోదా కలిగినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, జనసేన పార్టీ అధినేతమైనటువంటి పవన్ కళ్యాణ్ గారి తిరుపతిలో నిరసనలు తెలియజేయాలని వస్తే ఈ యొక్క దుర్మార్గుడు అప్పటి ముఖ్యమంత్రి మమ్మల్ని కట్టడి చేయలేదా? మా నోళ్ళని కట్టలు చేయలేదా? ఈ యొక్క ప్రజల తరపున మీ యొక్క బాధ్యతను భుజస్కంధాల మీద తీసుకొని ప్రతిసారి కనుక మేము ప్రజాస్వామ్యబద్ధంగా మేము ప్రశ్నిస్తూ ఉంటే కళ్ళు మూసుకుపోయినాయా సుబ్బారెడ్డి? నువ్వు ఒక క్రైస్తవుడివి. నిన్ను క్రైస్తవుడిని తీసుకొని పోయి మా హిందూ దేవాలయాలకి నిన్ను ఒక చైర్మన్గా చేసినప్పుడే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. తదనంతరం కరుణాకర్ రెడ్డిని చేసినప్పుడు కూడా మీకు ఎన్నో సందర్భాల్లో వ్యతిరేకత వచ్చినా కూడా ఆనాటి ముఖ్యమంత్రి కళ్ళు మూసుకుపోయి ఉన్నాడా లేదా? అంటే దాన్ని బట్టి హిందువుల మీద ఇతనికి అంకిత భావం ఉందా? హిందువుల పట్ల ఇతనికి భక్తి భావన ఉందా? హిందూ దేవాలయాల మీద కానీ, హిందూ దేవుళ్ళ మీద కానీ భక్తి పారవస్యం ఉందా? అట్లాంటి భక్తి పారవస్యం లేనప్పుడు ఈరోజు నువ్వు దేన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మా పవిత్ర దేవాలయం మా యొక్క ఇంటి ఎలవేలపైనటువంటి ఈ ఆంధ్రుడి ఇంటి ఎలవేలైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క పాదాలతో దేనికి రావడం జరుగుతుంది? నువ్వు చేసిన పాపాలకి ఈరోజు ప్రాయశ్చిత్తంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు తీసుకొని సంప్రోక్షణ కానివ్వండి, ప్రజలు తదనంగా ప్రతి ఒక్కరు కూడా ఎవరింట్లో వాళ్ళు సంప్రోక్షణ చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ప్రసాదం అనేది మహాప్రసాదం. ఆ ప్రసాదాన్ని మీరు ఘోరాతి ఘోరం మీరు చదువుతున్నారు. ప్రజల నుంచి వ్యతిరేక స్పందన వస్తుంది. పార్టీకి జరగాల్సిన డ్యామేజ్ ఎలాగో జరిగిపోయింది. ఏ పార్టీకి డ్యామేజ్ అండి? వైసీపీ పార్టీ. అసలు వైసీపీ పార్టీ ఉందా? సో కూటమి ప్రభుత్వాన్ని కూడా బదనాం చేయాలి, లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించాలి, వచ్చే కంపెనీలను రాకుండా చేయాలి, ఈ టాపిక్ని డైవర్ట్ చేయాలి అని చెప్పి రేపు ఆయన అంటే దీని వెనుక ఉన్న ఆయన ఆలోచన అంటున్నారు. నిజమై ఉండొచ్చు. మీరు అడిగిన దాంట్లో సమాధానం ఉంది. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా విభజించి పాలించడం, కులాల పక్కన విభజిస్తూ ఉంటాడు, మతాల పరంగా విభజిస్తూ ఉంటాడు, నేను ప్రాంతాల వారిగా విభజిస్తూ ఉంటాడు. విభజించి పాలించేదే కదా. ఏ రోజైనా సరే గత 5 సంవత్సరాల్లో కూడా ఆంధ్ర రాష్ట్రానికి ఒక కంపెనీ తీసుకురావడం జరిగింది. తను ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించింది కానీ నుంచి ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన వరకు కూడా ఏ కంపెనీ అయినా సరే ఆంధ్ర రాష్ట్రంలోకి అడుగు పెట్టిందా? ఏ కంపెనీ వ్యక్తి అయినా సరే నేనున్నాను మీ రాష్ట్రానికి పెట్టుబడి పెడతాను, నీకు పరిశ్రమలు పెడతాను అని పరిస్థితి ఏమన్నా ఉన్న కంపెనీలే కూడా నువ్వు పాల్గొంటున్నావు కదా. దానికి ఉదాహరణగా అమర్ రాజా ఫ్యాక్టరీ కానివ్వండి, జాకీ ఫ్యాక్టరీ కానివ్వండి, ఇతరాతర కంపెనీలు ఎన్ని మన ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలి పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయిన సందర్భాలు లేవా? ఈరోజు ఇది కొత్తగా ఏంటంటే ఒక కూటమి ప్రభుత్వానికి ఇతనికి ఎప్పుడు కూడా అహంకారం ఎక్కువ, అధికారం కావాలి. ఆ అధికారం ఉంటే ధనం సంపాదించాలి. ఎప్పుడు కూడా ఈ విధంగా అక్రమార్జనతోనే కదా వీళ్ళ పార్టీ పుట్టింది. వైసీపీ పార్టీ అనేది అక్రమంగా పుట్టిన పార్టీ, అక్రమ సంపాదనతో పుట్టిన పార్టీ. ఆ యొక్క ఛానల్ కానివ్వండి, ఆ యొక్క పేపర్ కానివ్వండి, ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి తింటున్న ఈరోజు ప్రతి తిండి కానీ, తాగిన గ్లాసు వాటర్ కానీ అక్రమ సంపాదనతోనే కదా ఈరోజు అనిపిస్తూ ఉన్నాడు. ఆ అక్రమ సంపాదనకు ఎన్ని అక్రమాలని చేయగలుగుతాడు? దానికోసమే కదా ఈరోజు తిరుపతి కోసం రావడము. అంటే
ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈరోజు వైసీపీ పార్టీ ఎలాగైపోయిందంటే ఒక చచ్చిన పార్టీ. ఉదాహరణకి మనం అంటే ఎవరైనా ఒక వ్యక్తి చనిపోతే కనుక అతన్ని ఇక్కడి నుంచి ఒక శ్మశానానికి తీసుకెళ్లేటప్పుడు ఒక పాడిని ఒక 3 సార్లు దింపుతాం, పైకెత్తి కిందకి దింపుతూ ఉంటాం. ఎందుకంటే ఎక్కడో దగ్గర చిన్న హోపు, చచ్చినోడు మళ్ళీ పైకి లెగుస్తాడా అని చిన్న హోప్ అన్నమాట. ఎప్పుడో పూర్వకాలంలో ఉండేది అది. సో ఈ పాడి మీద ఉండే పార్టీ వైసీపీ పార్టీ, దాని అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి. సో ఈ పార్టీ వ్యక్తులు కానివ్వండి, ఈ యొక్క సుబ్బారెడ్డిలు కానివ్వండి, ఇతరాత్ర ఎవరైతే సోకాల్డ్ క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క చచ్చిన పాడిని పైకి 3 సార్లు లేపి మళ్ళీ మేము ఏదైనా చేస్తే మళ్ళీ మా పార్టీ లెగుస్తుందేమో అనే ఆలోచనతో ఉన్నారు. ప్రజలు ఆల్రెడీ శిక్షించి వీళ్ళకి మరణశిక్ష వేశారు 2024 సంవత్సరంలో. అందుకే కదా మీకు కనీసం ప్రతిపక్ష హోదా లేకుండా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తీర్పిచ్చినారు. అంటే ఇంత మహాపాపాలు చేసినందుకే కదా. దేవాది దేవుడి దగ్గరికి వెళ్ళి మీరు చేసిన పాపాలకి ఈరోజు ఏ ప్రాయశ్చిత్తం చేస్తావు? మేము ఈరోజు ఈ యొక్క మీడియా ముఖంగా జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నాం, నువ్వు హిందూ అయితే డిక్లరేషన్ ఇచ్చి మా యొక్క దేవుడి దగ్గరికి రా. నీది ఏ మతమో చెప్పి దేవుడి దగ్గరికి రా. రేపు సాక్షాత్ మా శ్రీవారు అనేటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గరకు వచ్చినప్పుడు నీ సతీ సమేతంగా వచ్చి తలనీలాలు ఇస్తావా? మేము మీడియా ద్వారా సవాల్ చేస్తా ఉన్నాం. నీ తల నీలాలు స్వామివారికి సమర్పిస్తావా నువ్వు హిందూ అయితే? అలా కానప్పుడు ఈ హిందూ సమాజం అతన్ని వ్యతిరేకిస్తుంది. ఈ హిందువులందరూ వ్యతిరేకిస్తారు. ఎవరైతే హైందవ మతాన్ని ఆచరిస్తారో, ఎవరైతే హిందూ మతాన్ని స్వీకరిస్తారో, ఎవరైతే హిందూ దేవాలయాల పట్ల సనాతన ధర్మం పట్ల భక్తి భావనతో ఉంటారో అలాంటి వ్యక్తులు ప్రతి వ్యక్తి ఈరోజు బయటకు వస్తూ ఉన్నారు. శ్రీవారికి జరిగిన మహాపాపంలో ఒక హిందువులే కాదండి, క్రైస్తవులు కానివ్వండి, ముస్లిం సోదరులు కూడా ఈరోజు బయటకు వచ్చి ఇది మహాపాపం అని చెప్పి అంటున్నారు కదా. ఇదే హిందువులు, ఇదే క్రైస్తవులు చర్చిలోకి పోయిస్తే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఉంటాడా? జగన్మోహన్ రెడ్డి అనేవాడు బాప్టిస్ట్ కాదా? నీ లోటస్ పాండ్కి ఉండేది ఏంటి? ఆ సింబల్ ఏంటి? ఒక సిలువ కాదా? ఇవన్నీ కూడా సమాధానం చెప్పిన తర్వాతనే ఈ ప్రజల్లోకి రావాలి. లేకపోతే నిన్ను కనీసం నీ గుమ్మం కూడా దాటనేమో. గుర్తుపెట్టుకో, ఇప్పటి వరకు మేము చాలా సమయంతో ఉన్నాం. మా సహనాన్ని కానీ, మా హిందూ ధర్మాన్ని కానీ, మా హిందూ ధర్మాల యొక్క విలువలను కానీ నువ్వు తగ్గిస్తాను, నేను తగ్గించి నేను ఏదైనా చేస్తాను అనుకుంటే కనుక మా యొక్క విశ్వరూపం అనేది కనుక మీరు చూస్తారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరు రగిలిపోతా ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అన్నీ తెలుసుకొని ముందుకు రావాలి. ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఏదో మేము వైసీపీ పార్టీ గుప్పడంత మనుషులు మేము ఉన్నాము, మేము లా అండ్ ఆర్డర్ చేస్తాననుకుంటే ఇది దొంగల ప్రభుత్వం కాదు, ఇది ప్రజాకూటమి ప్రభుత్వం, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం. ప్రజలు ఉన్నారు, ప్రభుత్వం ఉన్నారు. ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాం. ప్రజల పక్షాన కూడా ప్రజలు కూడా తీసుకోవాల్సిన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాం. ప్రజలే స్వచ్ఛందంగా వస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా వస్తాడో మేము కూడా చూస్తామని చెప్పంటా ఉన్నారు. కాబట్టి నువ్వు ఏ ధర్మం పాటిస్తావు, నీది ఏ కులం, నీది ఏ మతం, ముందు అది చెప్పిన తర్వాతనే నువ్వు ఏదైనా మాట్లాడే హక్కు నీకుంది. లేకపోతే దీనికి పడబోయే చర్యలకి నువ్వు సిద్ధంగా ఉండాలి. మీ ద్వారా తెలియజేస్తూ ఉంటావు. అంటే ఇప్పటికే పార్టీ నుంచి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది వెళ్ళిపోతున్నారు. సో పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది. అలాగే ఈ టాపిక్ డైవర్ట్ చేయడం కోసం, అందరి అటెన్షన్ని గ్రాప్ చేయడం కోసం కూడా ఈ డెసిషన్ తీసుకుంటున్నారు అన్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే దీనిపై నిన్న కొడాలి నాని కూడా స్పందించారు. చంద్రబాబు ఎప్పుడైనా వచ్చి ఇక్కడ గుండు కొట్టించుకున్నారా? నేను హిందువుని, నేను ఇన్నిసార్లు వచ్చాను తిరుపతికి, ఇన్నిసార్లు గుండు కొట్టించుకున్నానా అని చెప్పడం జరిగింది. సో మరి రేపు జగన్మోహన్ రెడ్డి రాబోతున్నారు, మరి ఆయన దగ్గరుండి చూసుకొని చేపిస్తారంటారా? ఈ కార్యక్రమాలన్నీ ఏం చెప్తారు? అంటే జగన్మోహన్ రెడ్డి మీరు అన్నారు ఇందాక, వాళ్ళ పార్టీలోంచి వ్యక్తులు పార్టీ మారిపోతున్నాడు. అసలు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీలో ఉండట్లేదు కదా. జగన్మోహన్ రెడ్డి రకరకాలుగా లోటస్ పాండ్ దగ్గర నుంచి కానివ్వండి, లేకపోతే బెంగళూరు ప్యాలెస్ దగ్గర నుంచి కానివ్వండి, ఇతరాత్ర ప్యాలెస్ల దగ్గర నుంచి అతను వేరే పార్టీలోకి అతని పార్టీని విలీనం చేయడానికి రకరకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డే మారిపోతున్నప్పుడు ఇంక జగన్మోహన్ రెడ్డి దగ్గర కింద బ్యాండ్ మేళ మారకుండా ఉంటారా? అది వాళ్ళ యొక్క విషయం. చెప్పాను కదా, ఇందాక మీకు చెప్పాను. గుప్పెడంత పార్టీ, ఒక కట్ట బియ్యం కనుక వాళ్ళకి ఇస్తే తినగా మిగిలింది ఇంకొక ఊరోళ్ళు తినే అంత గుప్పెడంత మనుషులు ఉన్నారు. వాళ్ళకి కేడర్ లేదు, బ్యానర్ లేదు, జోనర్ లేదు, ఒక జోకర్ గాడి తప్ప. ఆ పార్టీ కోసం మేము మాట్లాడపడడం లేదు. ఇకపోతే మీకు గుట్కాగాడు అంటా ఉన్నాడు. ఎవరైతే కొడాలి నాని ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు, ఏ విధంగా మాట్లాడుతావు, దేని యొక్క ఉద్దేశంతో నువ్వు మాట్లాడుతున్నావు గుట్కా నీకు అర్థం కావట్లేదు. గడిచిన 5 సంవత్సరాలు ఇతను మంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు ఒక మంత్రి స్థాయిలో ఉండి హిందువుల దేవాలయాల పట్ల, హిందువుల దేవుళ్ళ పట్ల వీళ్ళు అమానుషంగా ప్రవర్తిస్తే ఎందుకు ఈ గుట్కాగాడు ఆ టైంలో ఏం మాట్లాడాడు మనం మర్చిపోయాం. మీరు మర్చిపోయేమో కానీ ప్రజలు ఇంకా మర్చిపోలేదు. సాక్షాత్ విజయవాడ కనకదుర్గమ్మ కొండపైన ఉండే సింహాలను కూడా వీళ్ళ దొంగలిస్తే ఒక మంత్రి హోదాలో ఉండే ఈ గుట్కాగాడు కానీ, మెట్ల మీద కొబ్బరి చెప్పులు ఏరుకున్న ఆ వెల్లంపల్లి వ్యక్తులు కానివ్వండి, ఇట్లా ఈ వ్యక్తులు ఎంత అమానుషంగా మాట్లాడారు. ఈ గుట్కా వ్యక్తి యొక్క కొడాలనాని ఏం మాట్లాడినాడు?
సింహాలు పోతే ఇంకొక 100 కిలోలు పెట్టి 10 కిలోలు పెట్టి చేసి దానికి ఇంత రాద్దాం చేయాల్సిన అవసరం ఉందా అన్నాడు. రామతీర్థంలో ఒక ఏదైతే రథం కాలిపోతే ఆ రథం కాలిపోతే ఇంకో కొత్త రథాన్ని చేపిస్తాం దానికి ఇంత రాద్దాంతం చేయాలా అన్నారు. హిందూ దేవాలయాల మీద హనుమాన్ జంక్షన్లో ఆంజనేయ స్వామి చేయి నరికిసినా కానీ, అట్లాగే విజయనగరంలో ఉండే రాముల వారి విగ్రహాన్ని శిరచ్ఛేదనం చేయడం కానివ్వండి, ఇలాగ రకరకాల సింహాచలం అప్పన్న స్వామికి సంబంధించిన భూములు అన్యాక్రాంతం చేసిన వేరే వాళ్ళకి ఇస్తున్నా కూడా, అంటే స్వామివారి సంపదని, దేవుల్ని, దేవాలయాల్ని, విగ్రహాల్ని కొల్లగొడుతున్నా కూడా అప్పటి మంత్రి హోదాలో ఉండి బాధ్యతారాహితంగా మాట్లాడిన వ్యక్తులు ఈరోజు సడన్గా పదవి పోగానే ఒక చచ్చిన శవం మళ్ళీ లెగుస్తుందిలే, మేమంతా లేపితే మళ్ళీ మా శవం మళ్ళీ బతుకుతుందేమో అనే ఉద్దేశంతో ఈరోజు మళ్ళీ ఈ విధంగా మాట్లాడడం జరుగుతుంది. నువ్వు నిజంగా హిందూ అయితే కనుక ఆ హిందూ ధర్మానికి సంబంధించిన విషయాలు చెప్పు నాకు. ధర్మో రక్షిత రక్షిత అంటారు. ధర్మాన్ని మనం కాపాడితేనే ఆ ధర్మం మనం ధర్మాన్ని మనం రక్షిస్తేనే ఆ ధర్మం మనం కాపాడుతుంటారు. కానీ ఆ యొక్క విషయాన్ని కూడా వీళ్ళు వదిలేసి అధర్మంగా మీరు పాలించారు కదా. 5 సంవత్సరాలు అధర్మ పాలనే కదా జరిగింది. ఈ 5 సంవత్సరాల్లో ఏ చర్చ మీద దాడి జరిగిందా? ఏ మసీదు మీద దాడి జరిగిందా? ఇదే దాడులు కనుక ఒక మసీదు మీద జరిగితే రాష్ట్రం కానీ దేశం కానీ ఏ విధంగా ఉంటుందో మీరు తెలియజేయండి. అంటే హిందువులు ఒక సమయమానంగా ఉన్నామనే కదా మీ యొక్క చులకను తీసుకొని, ఒక అభద్రతా భావం తీసుకొని ఈరోజు మమ్మల్ని ఒక అభద్రత తీసుకొచ్చేసి ఈ యొక్క హిందూ అనే ఒక మతం అనేది ఉండకూడదు, హిందూ దేవాలయం ఉండకూడదు, ప్రతి వ్యక్తి బాప్టిస్ట్ అవ్వాలి, ఈ యొక్క మొత్తం రాష్ట్రాన్ని అంతా క్రైస్తవ మతం చేయాలనే ఉద్దేశంతోనే కదా గత 5 సంవత్సరాలు ఇది చేశారు. సో ప్రజలు ఇవన్నీ గ్రహించారు కాబట్టి మీకు ప్రజాస్వామ్యంలో శిక్ష అనుభవించారు. ఈరోజు ఒక ప్రజాప్రభుత్వం వస్తే, ఆ కూటమి వస్తే మీ కళ్ళల్లో ఎలా ఉందంటే మీకు నిప్పులు పోసుకుంటా ఉన్నారు. ప్రజలు మెచ్చిన పార్టీ ఉంది కాబట్టి దాన్ని ఎలాగైనా అస్తవ్యస్తం చేయాలి. మీరు చేసిన దిక్కుమాలిన పనుల్ని మళ్ళీ కవర్ చేసుకుంటా ఉన్నారు. మీరు చేసిన పాపాలు ఆల్రెడీ కూడా ఒక రిపోర్ట్ రూపంలో రావడం జరిగింది. ప్రజలు అవన్నీ క్షుణ్ణంగా చూస్తూ ఉన్నారు. ప్రభుత్వం కూడా దాని మీద ఒక సిట్ అనే ఒక కార్యక్రమం కూడా వేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా లోతైన విచారణ జరిగితే మళ్ళీ మాకు అన్ని ప్రమాదము, ప్రజల్లో మళ్ళీ మేము కనీసం ఏ యొక్క ఎలక్షన్కి కూడా మేము ముందుకు పోలేమనే పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ జగన్ నాటకం మొదలెట్టాడు. తిరుమలకి రావడం అని కానీ, ఈ గుట్కాగాడి గత 3 నెలలు ఈ గుట్కా వ్యక్తి ఎక్కడికి పోయినాడు? ఉరఫ్ నాని, కొడాల నాని ఉరఫ్ గుట్కానే కదా. ఈ గుట్కాలు వేసుకొని తిరుగుతావు కదా, కలేబరాలను మీద వేసుకొని చేతబడులు చేసినట్టుగా, ఒక భూత ప్రతాసాలు చేసినట్టుగా భూతంగాళ్ళు ఈ 3 నెలలు ఎక్కడికి పోయినావు నువ్వు? ఈ ప్రజలకు ఏం చేసి చెప్పరు? ఈరోజు కొత్తగా వచ్చి నేను మళ్ళీ బాధ్యత తీసుకొని జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తాడని చెప్పంటున్నావు. మీరు కాదు కదా, మీ అయ్యి ఎవ్వడు వచ్చినా సరే, మిమ్మల్ని పుట్టించోడు వచ్చినా సరే మా హిందూ ధర్మాన్నే పాటించాలి. ఆడి ఊరైనా సరే మేము ప్రతి మతాన్ని గౌరవిస్తాం. మా పార్టీ ప్రతి మతాన్ని గౌరవిస్తుంది. ఇక్కడ ఈ యొక్క రాష్ట్ర ప్రజలు కూడా ప్రతి మతాన్ని గౌరవిస్తారు కదా. మీరు క్రైస్తవులైనా, మీరు ముస్లింలైనా, హిందువులైనా, పార్సీలైనా, ఇతరత బౌద్ధులైనా సరే వారి యొక్క మీ యొక్క ధర్మాన్ని, మీ యొక్క మతాన్ని, ఆచారాన్ని మేము ఖచ్చితంగా చేసుకుంటాం. ఇక్కడ క్రిస్మస్ వస్తే ప్రతి ఒక్కరూ సెలబ్రేట్ చేసుకోవట్లేదా? రంజాన్ వస్తే ప్రతి ఒక్క హిందూ, ముస్లింలు ప్రతి ఒక్కరు ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటలేదా? అట్లాగే సంక్రాంతి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు సంబరాలు చేసుకుంటారు కదా. అట్లాంటి సెక్యులర్ కంటిని ఈరోజు మీరు మీ యొక్క అధికార దాహం కోసం కులాల మధ్యన, మతాల మధ్యన చిచ్చు పెడతాం, మళ్ళీ మాట్లాడతామంటే తస్మాత్ జాగ్రత్త. నార తీసి కింద కూర్చోబెడతాం. రేపు జరిగే కార్యక్రమం కూడా ఇదే. ఈరోజు ఆల్రెడీ వీళ్ళకి ప్రజాస్వామ్యంలో జరిగింది. ఇక ప్రత్యక్షంగా జగన్మోహన్ రెడ్డి రేపు ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకతని ఖచ్చితంగా చూడబోతా ఉన్నాడు. ప్రభుత్వం కూడా దీని మీద చర్యలు తీసుకుంటుంది. ఇక్కడ లా అండ్ ఆర్డర్ కనుక సమస్య సృష్టించాలంటే ఇక్కడ ఉంటుంది దొంగల ప్రభుత్వం కాదు. పవన్ లోకేష్ సమేత చంద్రన్న ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం. లా అండ్ ఆర్డర్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అదుపు తప్పనివ్వము. ప్రజాస్వామ్యబద్ధంగానే, చట్టబద్ధంగానే ఈ యొక్క నర్రూప రాక్షసుని కానివ్వండి, నర్రూప రాక్షసుడే కదా 2019 ముందు జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయిని గొడ్డలతో చంపిన వ్యక్తే కదా, ఆర్థిక నేరస్తుడే కదా. సో కాబట్టి ఇది ప్రభుత్వ పరంగా, చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాము. మీ ద్వారా మేము ప్రజానికాన్ని కూడా కోరేది ఏంటంటే, హిందూ ధర్మాన్ని మనం పాడు చేసే వ్యక్తిని కానివ్వండి, హిందూ ధర్మాన్ని చులకన చేసే వ్యక్తిని కానివ్వండి, మన మతాచారాలను కానివ్వండి, మన సనాతన ధర్మాలను కానివ్వండి, మన సాంప్రదాయాలను కానివ్వండి, దాన్ని ఎవరైనా ఏడు చూపిస్తే ప్రతి ఒక్కరూ గుమ్మం దాటి రావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రం నుంచే కాదు, ఈ దేశం నుంచి బహిష్కరించే బాధ్యత ప్రజలపై ఉంది. ఎందుకంటే ఈ ప్రజలే కదా వాళ్ళకి అవకాశం ఇచ్చింది. తిరిగి ఈ ప్రజలే శిక్షించాలని మీ ద్వారా ప్రజలు కూడా మేము విన్నపిస్తున్నాం. ప్రభుత్వం తరపు నుంచి పూర్తిగా లా అండ్ ఆర్డర్ విషయానికి వస్తే కనుక ఎలాంటి కఠినాతి కఠినమైన చర్యలు తీసుకోవడానికి ఎనకాడమని మీ ద్వారా తెలియజేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.